కేబుల్ బ్రిడ్జ్లు, గ్లాస్ బ్రిడ్జ్లకు చైనా, దుబాయ్ లాంటి దేశాలే కేర్ ఆఫ్. స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే ఈ కేబుల్ బ్రిడ్జ్లు, గ్లాస్ బ్రిడ్జ్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ టూరిస్ట్ స్పాట్లుగా మారుతున్నాయి. అందుకు తగ్గట్టే కేబుల్ బ్రిడ్జ్కి కేర్ ఆఫ్గా హైదరాబాద్ దుర్గం చెరువు, గ్లాస్ బ్రిడ్జ్కి కేర్ ఆఫ్గా ఏపీలోని కైలాసగిరి చరిత్రకెక్కాయి. ఇప్పుడు ఇదే గ్లాస్ బ్రిడ్జ్ తెలంగాణలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. దానికి సంబంధించిన స్టోరీ ఇది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్మితమవుతోన్న గ్లాస్ బ్రిడ్జ్ తెలంగాణలో మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జిగా రికార్డులకు ఎక్కబోతోంది. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో నిర్మిస్తోన్న గ్లాస్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పనులు చివరి దశకు చేరుకోవడంతో మరో 10-15 రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ హుస్నాబాద్ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 5 కోట్లతోటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. సుమారు 150 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఇది ఉంటుంది. లవ్ షేప్లో ఉండి స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యంత దృఢమైన, నాణ్యమైన గ్లాస్ని వినియోగిస్తున్నారు. దీంతో హుస్నాబాద్ గ్లాస్ బ్రిడ్జ్ కొత్త సెల్ఫీ పాయింట్గా మారబోతోంది. హుస్నాబాద్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు ఏంటో కూడా చూద్దాం. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై నడిస్తే అద్భుతమైన అనుభూతి ఇవ్వబోతోంది. గ్లాస్ బ్రిడ్జ్ పై నిలుచుని కాళ్ల కింద ఉన్న నీటిని వీక్షించే అవకాశం ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై విద్యుత్ వెలుగులు జిగేలమనబోతున్నాయి. త్వరలోనే గ్లాస్ బ్రిడ్జిపై సాంకేతిక, భద్రతాపరమైన తనిఖీలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓ 10-15 రోజుల్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలో నిర్మితమవుతోన్న తొలి గ్లాస్ బ్రిడ్జ్ హుస్నాబాద్కు సరికొత్త వన్నె తీసుకురానుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతోటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శరవేగంగా జరిగేలా చూస్తున్నారు. గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణంతో హుస్నాబాద్ టూరిస్ట్ స్పాట్గా మారబోతోంది. ఇక ప్రారంభం కాకముందే గ్లాస్ బ్రిడ్జికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. గ్లాస్ బ్రిడ్జిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు, ఒక చెరువు చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ఈ చెరువు నాడు హుస్నాబాద్కి రావాలంటే ఎవరైనా కూడా ఎక్కడ ఈ హుస్నాబాద్ అనే అవకాశం ఉంటుండే. గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని చూస్తే ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కుటుంబ సమేతంగా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ కానీ మేము హుస్నాబాద్ ప్రాంతం నుంచి సరిహద్దులో ఉన్నటువంటి సిద్దిపేట కానీ, వరంగల్ కానీ, లేదా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుండే. ఇక్కడ సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రాంత ప్రజలతో పాటు ఇక్కడ పిల్లలను కూడా తీసుకొచ్చి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ప్రజలంతా కూడా వీక్షించడం సంతోషకరంగా ఉంది. స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోన్న హుస్నాబాద్ లవ్లీ గ్లాస్ బ్రిడ్జ్ గురించి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మనం కేబుల్ బ్రిడ్జ్లు చూసాం, ఇతర బ్రిడ్జ్లు చూసాం. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి బ్రిడ్జ్లు కనబడతాయి. కానీ హుస్నాబాద్లో మాత్రం ఒక గ్లాస్ బ్రిడ్జి నిర్మించారు. ఇప్పుడు పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. అంటే తెలంగాణ దీన్ని మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు, ఇప్పటికే పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం ఈ గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించిన 5 ఫీట్ల వరకు ఇక్కడ నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా దీని చుట్టూ కూడా 150 మీటర్ల వరకు ఉంటుంది. ఒక అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. ఇప్పటికే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి బ్రిడ్జ్లు కనబడవు, కానీ చాలామంది పర్యాటకులు ఒక్కసారి వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే మొత్తం ఒక 20% అయితే పనులన్నీ కూడా పూర్తి కావాల్సింది. తెలంగాణలో ఎక్కడ కూడా ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్లు కనబడవు. హుస్నాబాద్లో మాత్రం గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. శని, ఆదివారాలు మాత్రం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఒకసారి విజువల్స్లో పూర్తిగా చూపిస్తాను. ఇదే గ్లాస్ బ్రిడ్జ్. అంటే ముందుగా ఎవరైనా పర్యాటకులు వస్తే కొంత భయం అనిపిస్తుంది, కానీ ఒక 5-10 నిమిషాలు ఉంటే చాలా ఎంజాయ్ చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. వర్షం నీళ్లు ఎక్కువ ఉంటే మాత్రం ఈ నీటిని ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ద్వారా కూడా నీటిని చూసే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే నీరు దాదాపున భారీ వర్షాలు కురిస్తే కనీసం కింది వరకు 2 ఫీట్ల వరకు నీళ్లు వస్తాయి. దీంతో పర్యాటకులు చాలా ఎంజాయ్ చేసే అవకాశం అయితే కనబడతాయి. మొత్తానికి ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరొక 10-15 రోజులైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్ పూర్తి అవుతుంది. మళ్ళీ దీన్ని ప్రారంభించే అవకాశాలు కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 హుస్నాబాద్. సో మొత్తంగా గ్లాస్ బ్రిడ్జిని చూడాలన్నా, గ్లాస్ బ్రిడ్జ్ పై నడవాలి అన్నా తెలంగాణ ప్రజలు ఇకపై విదేశాలకు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోని కైలాసగిరికో వెళ్ళక్కర్లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోనే ఈ లవ్లీ గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాబోతోంది. కొత్త అనుభూతులు ఇవ్వబోతోంది.